ఇందిరమ్మ కాలనీ తాండూరు ఇందిరానగర్ చెందిన కొంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి తామూడ కరీమా బేగం అనే స్త్రీకి రకరకాల సందర్భాల్లో ఆమె అవసరాలను బట్టి కొంత డబ్బులు చేతి బదులు ఇచ్చామని చెప్పి తెలిపారు. వారు ఇచ్చిన చేతి బదులు డబ్బులు తిరిగి అడగడంతో వాళ్ళని కూడా మైనాబాద్ ఫామ్ హౌస్కు రమ్మని కరీమా బేగం కోరింది. కాకపోతే వివిధ కారణాల వల్ల తాము వెళ్ళలేకపోయామని ఈ నెల 14-15 తారీఖులో వస్తామని చెప్పి కొంతమంది బాధిత మహిళలు తెలిపారు. ఇటు విషయం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద తగు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ఇందిరమ్మ కాలనీ తాండూరు ఇందిరానగర్ చెందిన కొంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి తామూడ కరీమా బేగం అనే స్త్రీకి రకరకాల సందర్భాల్లో ఆమె అవసరాలను బట్టి కొంత డబ్బులు చేతి బదులు ఇచ్చామని చెప్పి తెలిపారు. వారు ఇచ్చిన చేతి బదులు డబ్బులు తిరిగి అడగడంతో వాళ్ళని కూడా మైనాబాద్ ఫామ్ హౌస్కు రమ్మని కరీమా బేగం కోరింది. కాకపోతే వివిధ కారణాల వల్ల తాము వెళ్ళలేకపోయామని ఈ నెల 14-15 తారీఖులో వస్తామని చెప్పి కొంతమంది బాధిత మహిళలు తెలిపారు. ఇటు విషయం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద తగు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ఇందిరమ్మ కాలనీ తాండూరు ఇందిరానగర్ చెందిన కొంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి తామూడ కరీమా బేగం అనే స్త్రీకి రకరకాల సందర్భాల్లో ఆమె అవసరాలను బట్టి కొంత డబ్బులు చేతి బదులు ఇచ్చామని చెప్పి తెలిపారు. వారు ఇచ్చిన చేతి బదులు డబ్బులు తిరిగి అడగడంతో వాళ్ళని కూడా మైనాబాద్ ఫామ్ హౌస్కు రమ్మని కరీమా బేగం కోరింది. కాకపోతే వివిధ కారణాల వల్ల తాము వెళ్ళలేకపోయామని ఈ నెల 14-15 తారీఖులో వస్తామని చెప్పి కొంతమంది బాధిత మహిళలు తెలిపారు. ఇటు విషయం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద తగు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ఇందిరమ్మ కాలనీ తాండూరు ఇందిరానగర్ చెందిన కొంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి తామూడ కరీమా బేగం అనే స్త్రీకి రకరకాల సందర్భాల్లో ఆమె అవసరాలను బట్టి కొంత డబ్బులు చేతి బదులు ఇచ్చామని చెప్పి తెలిపారు. వారు ఇచ్చిన చేతి బదులు డబ్బులు తిరిగి అడగడంతో వాళ్ళని కూడా మైనాబాద్ ఫామ్ హౌస్కు రమ్మని కరీమా బేగం కోరింది. కాకపోతే వివిధ కారణాల వల్ల తాము వెళ్ళలేకపోయామని ఈ నెల 14-15 తారీఖులో వస్తామని చెప్పి కొంతమంది బాధిత మహిళలు తెలిపారు. ఇటు విషయం మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీని మీద తగు దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటారు. ఇందిరమ్మ కాలనీ